నేను మీ రాఘవరావుని. పేరుని నక్కకి ఎక్కువ, తోడేలుకి తక్కువ. ఈ పేర్ని అనే వెధవ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్యన ఫ్రీక్వెంట్‌గా అంటే ఎక్కువ సార్లు ఆ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే చాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద పడిపోతున్నాడు వీడు. అందుకనే నేను ఆ మధ్యన 'హరిహర వీరమలో' ఒక సినిమానా అది అది ఫ్లాప్ అయ్యే సినిమా, దానికెందుకింత సీను, దాన్నెవరు ఆపుతారని తెగ రెచ్చిపోయి మాట్లాడాడు సన్నాసి. మరిప్పుడు అదే 'హరిహర వీరమల్లు' కోసం చాలామంది మాకివ్వండి హక్కులు, మాకివ్వండి హక్కులని వెంట పడుతున్నారు. అయ్యా ఏఎం రత్నం గారు, ఖచ్చితంగా ఎట్లైనా సరే మా జిల్లా హక్కులు మాకివ్వండి, ఆ థియేటర్ హక్కులు మాకివ్వండి. మేము సినిమా వేసుకుంటాము. మా పవన్ కళ్యాణ్ మేము అభిమాన నాయకులు ఆయనకి. ఆయన మా అభిమాన నాయకుడు. మాకు ఆయన సినిమా మాకివ్వండి మీరు దయచేసి అని పొద్దున్న లేస్తే ఫోన్లు, మనుషులు తిరుగుతున్నారు వెనకాతల. ఇప్పుడేమంటావురా పేరుని? ఒరేయ్ జిత్తులు మరినక్క ఏమంటావు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫ్లాప్ అన్నావు కదా, మరి ఇప్పుడేమంటావు? అసలుకి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ ఏంట్రా? మీరందరూ కలిసి ఇవాళ కాదు, ఆయన సినిమాలో నటించే మొట్టమొదటి సినిమా నుంచి ఆయన సినిమాలకు ఫ్లాప్ టాక్ తెస్తూనే ఉన్నారు. మొట్టమొదట మార్నింగ్ షో దగ్గర నుంచి మొదలు పెడతారు మీరు. సినిమా ఫ్లాప్, ఏం బాగుండలేదు, సినిమా ఫ్లాప్, ఏం బాగుండలేదని. అయినా సినిమా హౌస్ఫుల్స్తో నడుస్తుంది, నిర్మాతలకి డబ్బులు వస్తాయి. సినిమా పరంగా అక్కడక్కడ కొనుక్కునే వాళ్ళకి డబ్బులు సరిపోని వస్తాయి. ప్లస్ నిర్మాతలకు ఏంటంటే సినిమా హక్కులు, అప్పట్లో ఇంకా ఓటీటీ రాలేదు, జెమినీ అని, మా టీవీ అని, ఇలాగ సినిమా హక్కుల కోసం పోటీ పడి పవన్ కళ్యాణ్ సినిమా కొనుక్కుని. ఎందుకంటే సినిమా అక్కడ కూడా, సినిమా టీవీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు రేటింగ్స్ ఎక్కువ వచ్చాయి. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా? పేరుని కుక్క, సారీ కుక్క అనకూడదు, నక్క. గుడుంబా శంకర్ అనే సినిమాకి మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా నడిచిన సినిమా అంటే దానికి బెస్ట్ రేటింగ్ వచ్చింది. అంతమంది చూశారు, ఆ వ్యూయర్స్ చూశారు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకన్నా ఇంకొకటి ఇష్యూ ఉండదు. ఇక నువ్వేంట్రా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతావు? ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, ఎవరు నువ్వు అని. ఎవరు నువ్వేంట్రా? నీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఎవరో? నీకు నువ్వేగా చాలాసార్లు చెప్పావు మా కాపు కులస్తుడని, అదే మాట్లాడావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్లా మర్చిపోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాటే. మీకు సిగ్గు రాదు. 151 సీట్లు తెచ్చుకుని మిమ్మల్ని 11 సీట్లకు తగ్గించి చూపించాడు. అవునా కాదా? ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నా పేరు, నా పార్టీ జనసేన పార్టీయే కాదని మీసం మెలే చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? నీ పార్టీని అధపాతం తొక్కాడు. మిమ్మల్ని 151 సీట్లు 11 సీట్లు పంపించేశాడు. ఇంకా మీకు సిగ్గు రాలే? ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు అడుగుతున్నావు? రే ఎదవా, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారు 2019లో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ రానివ్వను అని అనలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక జిత్తులు బారి నక్క, వెధవ, ఫ్యాక్షనిస్టు, మీ ఆస్తులు దోచుకుంటాడు అని ప్రతి చోట చెప్పాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే మాత్రం మీరు అమాయకులు, ఉత్తరాంధ్ర ప్రజలు మీరు అమాయకులు, మిమ్మల్ని మోసం చేయడం చాలా చాలా సులువు. అందుకని ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కొండలు, గుట్టలు, చెరువులు ఏవి కనిపించవు అని మీరు ఓటు వేయొద్దని మొత్తుకున్నాడు. కానీ ఓటు వేశారు. తర్వాత చూశారు, ఉత్తరాంధ్ర ప్రజలు చూశారు ఎన్నెన్ని ఎకరాలు, ఎన్నెన్ని కొండలు, వేల ఎకరాలు, లక్షల కొండలు, కోట్లు దోచుకున్నాడో మీకు చూశారు ఉత్తరాంధ్ర ప్రజలు. వాళ్ళకి తెలుసు. అయినా నువ్వు మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి రాకూడదు, రానివ్వకండి, వాడు వస్తే రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పాడు.
కాకపోతే ఇంకోటి చేశాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబును రానివ్వను, చంద్రబాబును మళ్ళీ అధికారం రానివ్వను అన్నాడు, రానివ్వకుండా చేశాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మళ్ళీ ఏమన్నాడు 2024లో ప్రతిపక్ష ఓటు చీలనివ్వనన్నాడు, దానికి కట్టుబడ్డాడు. చంద్రబాబు గారు జైల్లో ఉంటే వెళ్ళాడు, పలకరించాడు, మద్దతు తెలిపాడు. ఏమంటారంటే చచ్చిపోయిన శవంలాగా బతుకుతాడా చచ్చిపోతాడన్న స్థితిలో తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారి జైలుకి వెళ్ళి పలకరించి మద్దతు తెలిపేసరికి ఒక్కసారి వాళ్ళకి జీవం పోసుకుని తులసి నీళ్ళు పోసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ నోట్లో తులసి పోసి తెలుగుదేశం పార్టీ జీవాన్ని తెచ్చి ఒక్కసారిగా మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ఒక సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే మళ్ళా మనం గెలుస్తాము అనే ఒక ఆలోచనతో. ఎందుకంటే ఒక్కసారి ఎవరైనా సరే తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని. మీరు ఎన్ని చెప్పినా పేరునాని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పింది అది. జగన్కి ఓటు వేయొద్దు, ఉత్తరాంధ్రను కాపాడుకోండి, ఉత్తరాంధ్ర కాపాడుకుందాం అని చెప్పాడు, వినలేదు. 2024లో చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, విన్నారు. అందుకే మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మగాడు, రే పేరుని నక్క. పవన్ కళ్యాణ్ గారు మగాడు, మనగాడు, చెప్పింది చేసి చూపిస్తాడు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ ఎవరు అని అన్నామనుకో, ఆ నాలిక కట్ అయిపోతుందని తెలుసుకో. భగవంతుడి నీ నాలిక కట్ చేసేస్తాడు, దానికి ఏదన్నా తూమంత్రం చేసి పడేస్తాడు. తెలుగు ప్రజలు గమనించండి. మాట కట్టుబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కారణ జన్మడు. మంచి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎంత దూరం వెళ్ళే గొప్ప మంచి మనసున్న పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తిని పెట్టి తోలనాడుతున్న ఈ వైసీపీ జిత్తుల మారి నక్క పేరునానికి భగవంతుడు బుద్ధి చెప్తాడు. మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు అవకాశం వస్తే తగిన బుద్ధి చెప్పమని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.